స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు నేను మొక్కజొన్న క్యాప్సికమ్ కర్రీ చేసుకోబోతున్నాను. మొక్కజొన్న క్యాప్సికమ్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. పచ్చి మొక్కజొన్న కంకి, క్యాప్సికమ్, కరివేపాకు, వెల్లుల్లి, టమోటో, కారం, గరం మసాలా, పసుపు, సాల్టు, ధనియా పౌడర్, ఉల్లిపాయ. స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు మనం అందులోనే పచ్చి మొక్కజొన్న గింజలను వేసుకున్నాము. నూనెలో 1 నిమిషం వేయించుకున్నాము. క్యాప్సికమ్ కడుక్కున్నాను, సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు, బాగా కలుపుకున్నాం కదా. ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. క్యాప్సికము, పచ్చి మొక్కజొన్న, ఉల్లిపాయ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, తగినంత కారం, అర టీ స్పూన్ ధనియా పౌడరు, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, అర టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము. గరం మసాలా వేసాం కదా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. మూత తీసి చూద్దాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాము. పచ్చి మొక్కజొన్న గింజలతో క్యాప్సికమ్ కర్రీ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ క్యాప్సికమ్, పచ్చి మొక్కజొన్న గింజల కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.